గురువుగారు, ఇంద్రుడి అహంకారానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ధరించటానికి ఉన్న సంబంధం ఏమిటి? శ్రీమద్భాగవతంలో ప్రధానమైనటువంటిది 10వ స్కంధం, 10వ స్కంధం. ఇందులో కృష్ణ పరమాత్మ యొక్క అవతార లీలా విలాసాలు చెప్పారు. మధురా నగరంలో పుట్టినటువంటి పరమాత్మ ఆ నందగోకులానికి వెళ్ళి ఆ తర్వాత బృందావనంలో ఉన్నారు. ఆ బృందావనంలో జరిగినటువంటి లీలనే ఈ గోవర్ధనోద్ధరణము అనేటువంటి లీల. దీనికి ప్రాథమికంగా ఏం జరిగిందంటే, ఆ యాదవులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలానికి ముందు ఇంద్రయాగం అనేటువంటి యాగం చేసేవాళ్ళు. ఇంద్రయాగం, ఇంద్రదేవుణ్ణి పూజించేవాళ్ళు. ఆ ఇంద్రుడిని పూజించడం వల్ల ఆయన వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపిస్తే పశువులకి మేత దొరుకుతుంది, పొలాల్లో పంటలు పండుతాయి, జీవులందరికీ కూడా తాగడానికి నీళ్ళు వస్తాయి. జీవాధారము అంటారు నీరు. కనుక నీరు అంటే వరుణదేవుడు ఇంద్రుడి యొక్క అష్టదిక్పాలకులు ఇంద్రుడి యొక్క అధీనంలో ఉంటారు. అట్లా వరుణదేవుడు కూడా ఒక ఇంద్రుడి యొక్క అధీనంలో ఉన్నాడు. కనుక ఇంద్రుడిని కనుక మనం మంచి చేసుకుంటే వర్షాలు పడతాయి అనేటువంటి ప్రాచీన పరంపరలో ఉండే నమ్మకం ప్రకారం వాళ్ళందరూ కూడా ఇంద్రయాగం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. కృష్ణ పరమాత్మ బృందావనంలో పశువులన్నింటినీ మేపి తీసుకొని ఇంటికి వస్తుంటాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి ముందు పెద్ద సభ జరుగుతూ ఉంటుంది. ఓ పక్క ఆహార పదార్థాలు, బియ్యము, పప్పు, ఉప్పు, బెల్లము, కట్టెలు, నెయ్యి అన్నీ పెట్టున్నాయి, వరుసగా అడుగుల మీద పెట్టున్నాయి. ఓ పక్కన యాదవులందరూ కూర్చొని సమావేశమయ్యారు. ఆ యాదవులందరికీ పెద్దవాడైన నందమహారాజు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ వచ్చినటువంటి 5 సంవత్సరాల కృష్ణుడు కృష్ణ పరమాత్మ తండ్రి ఒళ్ళో వచ్చి కూర్చొని, నందమహారాజు ఒళ్ళో కూర్చొని, నాన్నగారు ఏమిటి ఇదంతా, ఇన్ని పదార్థాలు తెచ్చి ఎందుకు పెట్టారు ఇక్కడ, ఈ సమావేశం ఎందుకు జరుగుతోంది అని అడిగాడు. ఏం లేదు నాయన, ఇంద్రభగవానుని పూజించడం అనేది మాకు సంప్రదాయంలో ఉన్నది. మన నందగోకులంలో బృందావనంలో ఇంద్రుడి యొక్క గౌరవార్థం ఇంద్రయాగం చేస్తాం. రేపో ఎల్లుండో చేద్దామని చెప్పి సమావేశం ఏర్పాటు చేద్దామని. ఇంద్రుడిని పూజిస్తే ఏమొస్తుంది అని అడిగాడు 5 సంవత్సరాల కృష్ణ పరమాత్మ. నాయన, ఇంద్రుడు మొత్తము అన్ని ముల్లోకాలకి అధిపతి, అంతేకాకుండా అష్టదిక్పాలకులు కూడా ఆయనే అధిపతి. ఇంద్రుడి వశంలో ఉండేటువంటి వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇంద్రుడి ద్వారా వయ్యా వెళ్ళాలి, అందుకని చేస్తున్నామని అంటే ఆయన ఏమన్నారు, కృష్ణ పరమాత్మ వెంటనే నందమహారాజుని అడిగాడు, మరి ఇంద్రుడి కోపం వస్తే వర్షాలు పడవా అని. పడవునైనా అన్నారు. అట్లా కోపం వస్తే వర్షాలు కురిపించని వాడు ఆయనేం దేవుడు అవుతాడు అని చెప్పి, లేదు జీవులందరినీ తృప్తిపరచాలి అని కర్మయోగం గురించి చెప్పాడండి. 5 సంవత్సరాల కృష్ణ పరమాత్మ ఆ నందమహారాజుకు, యాదవులందరికీ కూడా జీవులందరూ కూడా కర్మ చెయ్యాలి, ఎవడి డ్యూటీ వాడు చెయ్యాలి. అట్లా భగవంతుడైనటువంటి ఇంద్రుడికి కూడా వాడి డ్యూటీ వాడికి ఉంది. ఇంద్రుడికి కూడా తాను చేయవలసిన డ్యూటీ ఏమిటంటే జీవులందరికీ కూడా సకాలంలో నీరు అందించవలసిన బాధ్యత ఉంది. బ్రాహ్మణులు యజ్ఞాలు చేయాలి, మనము సంపదనంతా సృష్టించాలి, మనకుండే ధర్మం. కనుక మనము చేయవలసిన పని, వేరే వాళ్ళు చేయవలసిన పనిని మన స్వధర్మంలో వదిలిపెట్టడం దేనికి, ఇది తప్పు, నా దృష్టిలో ఇట్లా అనిపిస్తోంది. అయినా మనం ఏదో లంచం ఇస్తేనే పని చేసేవాడు దేవుడు ఎందుకు అవుతాడు అని ఇంద్రుడి గురించి మాట్లాడతాడు. ఇది ఎందుకు మాట్లాడాడంటే, కృష్ణ పరమాత్మ గమనించాడు, ఇంద్రుడికి గర్వం వచ్చిందిట. ఏది, నేను కర్మాధికారిని, జీవులందరూ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్ని నేను వీళ్ళందరికీ ఇస్తాను, నేను లేనిది ప్రపంచం లేదు, ఏదో పంచాంగం చింపేస్తే తేదీలు ఆగుతాయా అంటారు చూసారా, అట్లా ఇంద్రుడికి కలిగిన గర్వాన్ని పోగొట్టడానికి కృష్ణ పరమాత్మ ఈ వ్యూహం వేశాడు. అంతేగాని ఇంద్రుడి మీద కోపం కాదు, కర్మ సిద్ధాంతం మీద కృష్ణ పరమాత్మ కోపం కాదు. అంటే యజ్ఞయాగాదులు చెయ్యొద్దు అని కృష్ణుడు చెప్పలా, ఎవరి పని వాళ్ళు చెయ్యాలి అని. కానీ అంటే మనం కర్మని నమ్ముకోవాలి, కర్మ అంటే కృషిని నమ్ముకోవాలి అని చెప్పారు. దానికోసం అని చెప్పి కృష్ణ పరమాత్మ చెబితే అందరూ బాగుందని చెప్పి అప్పుడు మర్నాడు గోవర్ధనార్ పర్వతాన్ని పూజించమన్నాడు. ఈయన ఏం చెప్పాడంటే, కనబడిన ఇంద్రుడి గురించి పూజించడం ఏంటి, ఎదురుగా కనబడే గోవర్ధన పర్వతం, మనకి తిండి పెట్టేది గోవర్ధన పర్వతమే. మనని ఎవరైతే పరోక్షంగా పోషిస్తోందో, మనని మన పశువుల్ని పోషించేది ఎవరు, గోవర్ధన పర్వతం. మనకు కావాల్సినటువంటి చక్కటి పళ్ళు ఇస్తోంది, అంతేకాకుండా కట్టెలిస్తోంది, ఇంకా పూలు ఇస్తోంది, పశువులకు కావాల్సిన మేతనిస్తోంది గోవర్ధన పర్వతం. కనుక కనపడని ఇంద్రుడిని పూజించడం కంటే కనపడేటువంటి గోవర్ధన పర్వతం పూజించండి. అందరూ కూడా పశువులకి ఆహారం పెట్టండి, పశువుల్ని బాగా అలంకరించండి, దానం చేయండి, యజ్ఞయాగాదులు చేసేటువంటి వారికి యజ్ఞ సామగ్రిని ఇవ్వండి, మీరందరూ కూడా పెద్ద విందు చేసుకోండి అని చెప్పి చివరికి ఆ గోవర్ధన పర్వతానికి ఆహారం నివేదన చేయండి, తింటుంది అన్నారు. అప్పుడు వీళ్ళు యాదవులు అడిగారు, ఏమడిగారంటే, పర్వతం తింటుందా అని. మీకెందుకు, పెట్టండి తింటుందన్నారు. మర్నాడు పొద్దున అన్నరాశిని పెద్దగా పోసి, పెద్దగా అన్నం కుప్ప పర్వతంలాగా గోవర్ధన పర్వతానికి సమానంగా అన్నాన్ని ఎదురుగా పెట్టి, మన వాళ్ళు జాతరలో చేస్తుంటారే అన్నరాశిని పెట్టి, ఆ పశువులందరికీ ఆహారం పెట్టి,
ఆ తర్వాత గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయించి నైవేద్యం పెట్టండి అన్నారు. అప్పుడు వీళ్ళందరూ అడిగారు, మరి కృష్ణ గోవర్ధన పర్వతం తినాలి కదా అంటే, అప్పుడు పరమాత్మ 2 అడుగులు వెనక్కి వేసి ఆ గోవర్ధన పర్వతం రూపంలో తాను వెళ్ళి ఈ ఆహారాన్ని అంతా తాను తిన్నట్టుగా గోవర్ధన పర్వతం ఉంది. ఇది కోపం వచ్చినటువంటి ఇంద్రుడు ఏం చేశాడంటే 7 రోజులు రాత్రింబగళ్ళు వర్షం కురిపించాడు. ఆ వర్షం కురిపిస్తే నందగోకులము బృందావనం అంతా కూడా జలమయం అయిపోయింది. అప్పుడు బాధపడ్డారు అందరూ. అప్పుడు కృష్ణ పరమాత్మ ఉండి, నిన్నగాక మొన్న మనం గోవర్ధన పర్వతాన్ని పూజించాం, ఆ గోవర్ధన పర్వతమే మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పి ఎడమ చేయి చిటిక వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కుడి కాలు ఎడమవైపు, ఎడమ కాలు కుడివైపు పెట్టి గోవర్ధన గిరిధారి అయినటువంటి పరమాత్మ 7 రోజులు రాత్రింబగళ్ళు ఆ గోవర్ధన పర్వతాన్ని మోశారు. మోసి దాని కింద వాళ్ళందరినీ ఉండమని, వర్షం తగ్గిన తర్వాత ఆ వరుణదేవుడు ఇంద్రుడు అలిసిపోయి వర్షాన్ని ఇంకా కురిపించలేకపోతే నోస్టాక్ బోర్డు పెట్టారు వాళ్ళు. అప్పుడు కృష్ణ పరమాత్మ తిరిగి గోవర్ధన పర్వతాన్ని అక్కడ పెట్టారు. కనుక ఇంద్రుడి యొక్క గర్వాన్ని పోగొట్టి ప్రతివాడు కూడా వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాలి అనే చెప్పడానికి ఇంద్ర గర్వభంగం అనేటువంటి రూపంలో గోవర్ధన లీలని భాగవతంలో కృష్ణ పరమాత్మ 5 సంవత్సరాల పరమాత్మ చెప్పిన లీల. చాలా అద్భుతమైన కథ ఇది. ఈ మనకి ప్రదక్షిణం చేయడం, పర్వతాన్ని ప్రదక్షిణం చేయడం కూడా గోవర్ధన పరిక్రమ. ఇప్పటికి కూడా బృందావన క్షేత్రానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా భక్తులు గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేస్తారు. అంటే పర్వతానికి ప్రదక్షిణం చేయడం అనే సంప్రదాయం కూడా ఈ గోవర్ధన పర్వత కథలో మనకి తెలుస్తుంది.